ఈరోజు ఒక స్పెషల్ డే, ఫాదర్స్ డే. దేవుని స్తోత్రం కలుగును గాక. మన సంఘంలో ఉన్న ఫాదర్స్కి అందరికీ మళ్ళీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కదా, తండ్రులు ఏంటంటే వారు చాలా గర్వంగా ఉంటారండి. అంటే గర్వంగా అంటే నేను కుటుంబానికి యజమానిని, నేను అందరినీ చూసుకోగలను, పోషించగలనటువంటి ఒక బాధ్యత కలిగి తండ్రులు ఉంటారు. కొంతమంది తండ్రులకు బాధ్యత ఉండదు. ఏది ఏమైనా కుటుంబానికి యజమాని ఎవరు? తండ్రి. కుటుంబానికంతా యజమాని ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలు మనము బైబిల్ గ్రంథంలో తండ్రుల గురించి ఏం చలవిస్తుందో అని కొన్ని సత్యాలను ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసుకుందాం. ఆదికాండం మొదటి అధ్యాయం 26-27 వచనంలో చూసుకున్నట్లయితే, దేవుడు ఆదాము అవ్వలను తన స్వరూపంలో చేసుకున్నాడండి. చేసుకుని దేవుడు ఒక కుటుంబాన్ని కట్టాడు. ఒక కుటుంబాన్ని కట్టి ఆదామును హవ్వను తయారు చేశాడు. ఫస్ట్ ఆదామును తయారు చేశాడు, అంటే ఫాదర్ని దేవుడు తయారు చేసినట్లుగా మనం చూసుకుంటున్నాం. అంటే ఎందుకు ఆదామును తయారు చేసి తర్వాత హవ్వను తయారు చేశాడంటే, ఆదామును తయారు చేసిన తర్వాత ఆదాము సమస్తాన్ని ఏలుతాడేమో, సమస్తాన్ని చూస్తాడేమో అని అనుకున్నాడు. కానీ ఆదాము చేత కాలేదు. కాబట్టి సాటి అయిన సహాయ అయిన స్త్రీని దేవుడు ఆదాముకు ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మళ్ళీ అంటే పిల్లలకి చెప్తున్నాడు ఏమిటంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అదే సెలవిస్తుంది. నిర్గమకాండం 20 చూసుకున్నట్లయితే, దేవుడు తల్లిదండ్రులు పిల్లలు ఏ విధంగా లోబడి ఉండాలంటే విషయాలను అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ప్రతి పిల్లలు తల్లిదండ్రులను ఏం చేయాలంట? సన్మానించేవారిగా ఉండాలి, గౌరవించేవారిగా ఉండాలి, ప్రేమించేవారిగా ఉండాలి, వాళ్ళ అక్కల్ని ఎరిగేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడగలం. కానీ ఈ భూమి మీద ఉన్న వారిలో కొందరికి ఇల్లు ఉండొచ్చు, కొందరికి ఉండకపోవచ్చు. కొందరికి ఆస్తి ఉండొచ్చు, కొందరికి ఉండకపోవచ్చు. కొందరికి ఆరోగ్యం ఉండొచ్చు, కొంతమంది ఆరోగ్యం ఉండకుండా పోవచ్చు. హల్లెలూయా. విద్య ఉండొచ్చు, విద్య ఉండకోకుండా పోవచ్చు. కానీ దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ప్రతి వ్యక్తికి తల్లిదండ్రులు ఉన్నవారు ఉంటారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ లోకంలో కష్టాలు ఉండొచ్చు, సుఖాలు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, అన్నీ ఒకటి ఉంటే ఒకటి లేకపోవచ్చు. కానీ మనకైతే అంటే ప్రజలకైతే ఈ భూమి మీద తల్లిదండ్రులను ఒకరిని దేవుడు నియమించాడు. తల్లిదండ్రులు లేకపోతే నువ్వు నేను లేమండి. తండ్రి లేకపోయినా ఇద్దరు కలయిక ద్వారా మనము పుట్టి ఉంటున్నాం. అంటే ఈ తల్లిదండ్రులను మనం ఏం చేయాలంట? గౌరవించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఈ లోకంలో తల్లిదండ్రులు లేకుండా ఒక్కరు పుట్టలేదండి. పుట్టారు ఎవరైనా? పుట్టలేదు. కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా మనం అందరం పుట్టాం. మనకు జీవాన్ని ఇచ్చారు, ఈ భూమిని చూసే భాగ్యాన్ని ఇచ్చారు, ఈ లోకంలో సృష్టిని చూసే భాగ్యాన్ని ఇచ్చారు. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలంట? మనం గౌరవించేవారుగా ఉండాలి. తండ్రులు అయినటువంటి వారు వాళ్ళ తండ్రులను గౌరవించేవారుగా ఉండాలి. పిల్లలైనటువంటి వారు వాళ్ళ తండ్రులను గౌరవించేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు తల్లి గర్భంలో ఇంకా రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. వరకు కొనసాగుతూనే ఉందండి. ఉందా లేదా? ఉంది. ప్రతి ఇంట్లో నాన్న అనేవాడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. అంటే నాన్న, తండ్రి, ఫాదర్ అనేది ఉండేటువంటి మీరు దేవుని ఘనపరిచేవారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఒక విషయం మనం గమనించాలి. మన కన్న తండ్రిని మనం గౌరవించకపోతే, మన కంటి ముందున్న తండ్రిని మనం గౌరవించకపోతే, మనకు కనబడని తండ్రిని మనం ఏ విధంగా గౌరవించగలుగుతాం, ఏ విధంగా సంతోష పెట్టగలుగుతాం? కాబట్టి తండ్రులైనటువంటి వారైతే మీ తల్లులైనటువంటి వారైతే పిల్లలైన వారైతే మన పరలోకపు తండ్రిని మనం ఏం చేయాలంట? ప్రేమించేవారిగా ఉండాలి. మన పరలోకపు తండ్రిని ఘనపరిచేవారిగా ఉండాలి. మన పరలోకపు తండ్రి ఏ పని చెప్తే ఆ పని చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి కంటికి కనిపించే పెద్దలను మనం గౌరవించకపోతే మన జీవితం వేస్ట్ అండి. హల్లెలూయా. చాలామంది తండ్రులను నిర్లక్ష్యం చేసేవాళ్ళుగా ఉంటున్నారు. ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాతలో, లేకపోతే వాళ్ళకి ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉంటేనో, వాళ్ళు ఏదో సమస్యలు ఉంటేనో, కుమారులు ఏంటువంటి వారు కానీ కుమార్తెలు ఏంటువంటి వారిని తండ్రిని పట్టించుకోలేని స్థితిలో కొంతమంది ఉంటున్నారు. ఆ విధంగా దేవుని సంగమా మనం ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రిని మనం సన్మానించే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తుంది. అంతేకాదు
తండ్రి పోషకుడై ఉండాలి. నంబర్ 1, తండ్రి ఎలాంటి వాడుగా ఉండాలంట? పోషించేవాడుగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే చాలామంది తండ్రులు ఉన్నారు, కానీ కొంతమంది కుటుంబాలను పట్టించుకోరండి. ఏమి తింటున్నారా పిల్లలు, భార్య ఏమి తింటుందని పట్టించుకోరు. అలాంటి తండ్రులుగా ఉండడానికి దేవుడు మనం పిలవలేదు, కానీ మన పిల్లల్ని పోషించేవారిగా, మన భార్యలను బాగా చూసుకునేవారిగా, కుటుంబానికి ఏం అవసరం ఉందో తెలుసుకొని సహాయం చేసే తండ్రులుగా దేవుడు మనల్ని పిలుస్తుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలు మనము అంటే బైబిల్ అనుసరించే తండ్రులు, అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో ఆ తండ్రులు తప్పకుండా కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారండి. హల్లెలూయా. కుటుంబానికి కావాల్సిన ప్రతిదీ వాళ్ళు సమకూర్చేవారుగా ఉంటున్నారు. పిల్లలకు కావాల్సిన ప్రతిదీ వాళ్ళు సమకూర్చేవారుగా ఉంటున్నారు. ఇంకా తండ్రులారా, మీ పిల్లల కోసం మీరు ఆస్తిని సమకూర్చుడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. చాలామంది తండ్రులు ఏం చేస్తారంటే, నా డబ్బు నా ఇష్టం నీకెందుకు అనేటువంటి మాటలు మాట్లాడుతుంటున్నారు. దయచేసి తండ్రులు ఏంటంటే వారు మన పిల్లలను తక్కువ చేసి మన పిల్లలను బాధ పెట్టేటట్లుగా తండ్రులు పిల్లలను మాట్లాడేవారుగా ఉండకూడదు. కొంతమంది తండ్రులు ఎట్లుంటారంటే, వాళ్ళకి కలిగిన దాంట్లో పిల్లలను సంతోష పెట్టాలని ఇష్టపడుతుంటారు. కొంతమంది తండ్రులు వాళ్ళే తింటారు, వాళ్ళే తాగుతారు, వాళ్ళే సమస్తాన్ని అనుభవిస్తారు, కానీ కుటుంబంలో ఏముందో లేదో చూసుకోలేనటువంటి తండ్రులు కూడా ఉంటున్నారు. అలాంటి తండ్రులు ఏ విధంగా ఉంటారంటే, దేవునికి ఇష్టలుగా ఉండారండి. ఎందుకంటే ఎవరైతే తమను తాము ప్రేమించుకుంటూ తమను తాను సంతోష పెట్టుకున్నవాడు దేవుని సంతోష పెట్టలేడని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తుంది. కాబట్టి తండ్రులకు ఉండవలసిన సరి అయిన మళ్ళీ అర్హతలు ఏంటంటే, కుటుంబాన్ని బిడ్డలను పోషించేవాడుగా, బాధ్యత కలిగినటువంటి వాడుగా ఉండాలి. కుటుంబం యొక్క అక్కరతను ఎరిగినటువంటి వాడుగా ఉండాలి తండ్రి. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనం చూస్తున్నాం కదా. ఆకాశ పక్షులు చూడండి, ఆ విత్తవు కోయవు, కానీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నట్ట? పోషిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. పరలోకపు తండ్రి ఆకాశ పక్షులు పోషిస్తున్నప్పుడు నీవు కన్నా నీ బిడ్డలను నువ్వు పోషించాలని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఎందుకు చెప్తానంటే, దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడింది, అవి విశ్వంలో ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు, విశ్వంలో ఉన్న ప్రతి పక్షిని, ప్రతి జీవిని దేవుడు ఏం చేస్తాడంట? పోషిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే అవి నావి అని దేవుడు అభిప్రాయం. హల్లెలూయా. అదేవిధంగా మన కన్న పిల్లలు కూడా అవి మావారు, నా పిల్లలని, వారిని పోషించే బాధ్యత ఎవరిదంట? తండ్రులది. తల్లిది జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకున్నాను రాయబడి. తండ్రి తీసుకొచ్చింది చక్కగా కుటుంబాన్ని పోషించేదిగా, కుటుంబానికి కావాల్సిన అవసరాలు తీర్చుకునేదిగా తల్లి ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా తండ్రి ఏ విధంగా ఉండాలంట? పోషించేవాడుగా ఉండాలి. హల్లెలూయా. ఏ విధంగా పోషించాలి కదా? బాగా 3 పూట్ల బిర్యానీ పెట్టి పోషించాలి. ఎంత నవ్వుతున్నారు యవనస్తులు. నువ్వు ఆత్మీయ తండ్రిగా ఉన్నప్పుడు ఒక ఆహారం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క వాక్యంతో కూడా కుటుంబాన్ని పోషించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. దేవాది దేవుడు ఇజ్రాయేలును ఐగుప్తు నుంచి బయటికి తీసుకుని వచ్చిన తర్వాత వారిని ఏం చేశాడు? అరణ్యమాలలో నడుస్తున్నప్పుడు వారిని దేవుడు పోషించాడా లేదా? మన్నాను కురిపించాడు, పూరెలను కురిపించాడు. దాహం అన్నప్పుడు బండను చీల్చి నీటిని తీసుకొని వచ్చాడు. అంటే ఆ అరణ్య మార్గంలో ఇజ్రాయెల్ ప్రజలు పోషించిన దేవుడు మనము మన పిల్లలను కూడా పోషించే వారిగా ఉండాలి. హల్లెలూయా. అంటే పోషించే అంటే కొంతమంది కొన్ని కుటుంబాల్లో మనం చూస్తుంటున్నాం కదా, ఏమంటుంటారే, నా కొడుకు నీ కూతురు, నీ కొడుకు నా కూతురు అని సంబోధన ఉంటాయి కొన్ని కుటుంబాలు. దయచేసి ఆ విధంగా వేరు మీ పిల్లలు నా పిల్లలు అనాలి, కానీ కొంతమంది తండ్రికి ఫేవరెట్గా కొడుకుంటే, ఒకళ్ళ కూతురు ఫేవరెట్గా కొడుకుంటే ఏమంటారంట, వీడు తండ్రి పోలికని అంత తల్లినే వీడు అంటాడు. తప్పు. పిల్లల్ని ఆ విధంగా మనము మాట్లాడకూడదు. తల్లిదండ్రులు ఇద్దరు పోలికలు వచ్చి ఉంటాయి. నువ్వు క్రీస్తు పోలిక కలిగి ఉంటే నీ పోలిక కూడా నీ పిల్లలకు వచ్చి ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, విశ్వాసులారా, ఆత్మీయ తండ్రులైనటువంటి వారికి నేను చెప్తున్నాను, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకూడదు. కుటుంబాన్ని పోషించాలి. కుటుంబాన్ని ఆత్మీయంగా పోషించాలి, శారీరకంగా పోషించే తండ్రులుగా ఉన్నప్పుడే మీ జీవితంలో ఇంకా ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. రెండోదిగా చూసుకున్నట్లయితే తండ్రి సంరక్షకుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. పరలోకమందున మన తండ్రి మన అందరినీ కాపాడుతుంటున్నాడండి. హల్లెలూయా. తండ్రి మొదటి లక్షణం ఏమంటే పోషించే లక్షణము, రెండవ లక్షణం ఏమంటే సంరక్షించే లక్షణము. తండ్రి ఏం చేస్తంట? తన పిల్లల్ని ఏం చేస్తంట? కాపాడేవాడుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదు ప్రతిరోజు
పిల్లలను దేవుని సందంగా నడిపించే తండ్రిగా ఉండాలి. సంరక్షణ ఎక్కడ దొరుకుతుందంట? దేవుని సన్నిధిలోనే సంరక్షణ దొరుకుతుందండి. హల్లెలూయా. సర్వోన్నత స్థలంలో నివసించువాడు కదా, మహోన్నతుని చాట నివసించువాడే సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. అంటే సర్వోన్నతుని యొక్క శక్తిలో నివసించే కుటుంబంగా మన కుటుంబము ఉండాలి. హల్లెలూయా. అంతేకాదు దేవుని చేత తనకు అనుగ్రహించబడినది ఆయన కాపాడుకోవాలి. తండ్రి నువ్వు కష్టపడి సంపాదించినటువంటి నీ యొక్క కష్టజితాన్ని కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి. కాపాడుకోవడం మాత్రమే కాదు, కానీ అది నీ కుమారుని కోసము సిద్ధపరిచే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. అంటే నీ సంపదను సంరక్షించుకోవాలి, నీ పిల్లలను సంరక్షించుకోవాలి, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని సంరక్షించుకోవాలి, నీ పిల్లల యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా సంరక్షించుకునే తండ్రిగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి యెహోవా నిస్సి, ఆయన మనకు సహాయం చేసే దేవుడు, ఆయన ప్రతి ఆశ్రయాన్ని మనకి ఇచ్చే దేవుడు, ప్రతి ధ్వజాన్ని ఇచ్చి మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు. కాబట్టి ప్రతి తండ్రి దేవుని ఆశ్రయించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. అందుకని ఫిలిప్పీ రాసిన పత్రిక 4:19 రాయబడింది కదా, క్రీస్తు యేసు మహిమలో ఆయన మన ప్రతి అవసరమును తీర్చునంట. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు మన ప్రతి అవసరము తీర్చేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు 18వ కీర్తనలో చూసుకున్నట్లయితే 145వ కీర్తన 15-18 వచనాలు, 146వ కీర్తనలో చూసుకున్నట్లయితే ఆయన మన పోషకుడుగా మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. ఆయన మనల్ని కాపాడేవాడుగా మనం చూస్తున్నాము, ఆయన మనల్ని సంరక్షించేవాడుగా మనము చూస్తుంటున్నాం. కాబట్టి తండ్రులు ఏంటంటే వారు కుటుంబం విషయంలో బాధ్యత కలిగి వాళ్ళు ఏం చేయాలంట? సంరక్షించేవారుగా ఉండాలా. హల్లెలూయా కదా. పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల్ని జాగ్రత్తగా వెళ్ళి తీసుకొని వస్తారు కదా. 10th వరకు తీసుకొస్తారు, ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లలను కూడా తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివే పిల్లలను కూడా అంటే వారి యొక్క బాధ్యత, నా పిల్లలు ఎక్కడ తప్పిపోతారో, స్నేహంతో లోకంతో ఎక్కడ కలిసిపోతారని వాళ్ళని కాపాడేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా దేవాదేవుడు ఇజ్రాయేలు ప్రజలు కూడా అరణ్య మార్గంలో అనేకమైన క్రూర జంతువులు ఉన్నాయి, ఎన్నో రకరకాలవి ఉన్నాయి, కానీ వాటన్నిటిని రక్షించి, శత్రువుల చేతులను రక్షించి దేవాదేవుడు ఇజ్రాయేల్ ప్రజల సంరక్షించి ఆయన కాపాడినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని పోలి ఉన్నటువంటి మనము, దేవుని తెలుసుకున్నటువంటి తండ్రులైనటువంటి మీరు ఏ విధంగా ఉండాలంటే కుటుంబాన్ని సంరక్షించే వారిగా ఉండాలి. ఒక సమస్య వస్తే, ఒక కష్టం వస్తే ఏం చేయాలంట? వారితో ప్రార్థన చేసి ఆ సమస్య నుంచి బయటికి తీసుకురావడానికి సహాయము చేసే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. ఏదైనా సమస్య కుమారుడు తెచ్చినా, కుమార్తె తెస్తే వెంటనే వాళ్ళు బయట నుంచి వెళ్ళిపో కదా. చాలామంది ఆ విధంగా ప్రవర్తిస్తారండి. వెళ్ళిపో, నువ్వు నాకు అవసరం లేదు, ఈ విధంగా చేసావు అని ఏం చేస్తున్నారు? తండ్రులు ఏంటంటే పిల్లలను అలా చేసినప్పుడు వాళ్ళు బయటకు పోయి లోకంలో ఏమైపోతున్నారు? పాడైపోతున్నారు. పాడైపోకూడదు అంటే నువ్వు వాళ్ళని సంరక్షించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు వాళ్ళని సంరక్షించే వ్యక్తిగా ఉండాలంటే నువ్వు దేవుని చేతితో సంరక్షింపబడేవాడుగా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే ఉంటావో ఖచ్చితంగా దేవాదేవుడు నీ కుటుంబాన్ని సంరక్షించేవాడుగా ఉంటున్నాడండి. హల్లెలూయా. అంతేకాదు ఆయన మనకు శిక్షకుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా కదా. తండ్రి తన కుమారుని ఖచ్చితంగా శిక్షించాలండి, శిక్షించకపోతే దారి తప్పిపోతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఆయన మన పోషకుడు ఉంటున్నాడు. రెండోదిగా చూసినట్లయితే ఆయన మనను సంరక్షించేవాడుగా ఉంటున్నాడు. తండ్రి ఎట్లంటే కుటుంబాన్ని సంరక్షించాలా, కుటుంబాన్ని కాపాడాలా, కుటుంబానికి ఏ విధంగా శోధన వస్తుందో, నా పిల్లలు ఏ విధంగా తప్పిపోతున్నారో అని ఆలోచన చేసుకొని వారిని ఆపద నుంచి తప్పించే తండ్రులుగా ఉండాలంటే తండ్రులైనటువంటి వారు ప్రార్థించే వారిగా ఉండాలి. దేవునితో సహవాసం కలిగినటువంటి వారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ కుటుంబాలను మీరు సంరక్షించుకోగలుగుతారు. హల్లెలూయా. మూడోదిగా మనం చూసుకున్నట్లయితే తండ్రి ఎట్లుండంట? శిక్షకుడు. హల్లెలూయా. శిక్షించేవాడిగా ఉండాల కదా. ఎంతమందికి మీ పిల్లలు తల్లిదండ్రులు మేము శిక్షిస్తే ఇష్టం అండి? ఒక్క చేతట్లేదు, ఒక్కరెత్తుతున్నారు కష్టంగా, ఏమనుకుంటారో అని. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో హెబ్రీ రాసిన పత్రిక 12:9 రాబడింది, మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. ఎవరంట? మన శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులుగా ఉండిరి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ శరీర సంబంధమైన తండ్రికి నువ్వు లోబడి నువ్వు ఉన్నప్పుడు, భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, అయితే నువ్వు
నువ్వంట ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి ఉండి. హల్లెలూయా. అంటే తండ్రులైన వారి విషయంలో ప్రభువు మాట్లాడుతుంటున్నాడు. నువ్వు శరీర సంబంధమైన తండ్రివే, నువ్వు నీ పిల్లలను శిక్షిస్తున్నావు, వాళ్ళు తప్పు చేస్తే సరిచేయాలని ఆశపడుతుంటున్నావు. పరలోకపు తండ్రి కూడా నువ్వు తప్పిపోయినప్పుడు శిక్షిస్తే ఆ శిక్షకు నువ్వు లోబడే వ్యక్తిగా ఉండాలి. అంటే ఆయన మాటను వినే వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి శరీర సంబంధమైన తండ్రులు తప్పు చేసినప్పుడు ఏం చేస్తారంట? గద్దిస్తారు, కొడతారు, బెల్ట్ యూజ్ చేస్తారు, కొంతమంది హ్యాంగర్స్ యూజ్ చేస్తారు, ఇంకా స్టిక్ కూడా యూజ్ చేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎందుకంటే వాడు తప్పిపోకూడదు, వాడు బాగుపడాలని, కానీ వాడి చావాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి తండ్రి శిక్షించువాడుగా ఉంటుంటున్నాడు. హల్లెలూయా. అంతేకాదు దేవుని ప్రజల మనము, విశ్వాసులు మనము పిల్లలకు బుద్ధి చెప్పేటట్లుగా మనం ఏం చేయాలంటే శిక్షించాల. శిక్షించిన తర్వాత ఒకవేళ తప్పు చేసింటాడు, అరిసింటాం, ఒక దెబ్బ వేసింటాం, వేసిన తర్వాత అలాగే వాడిని వదిలిపెట్టకూడదు, కానీ వాని దగ్గర తీసుకొని వాడిని కౌగలించుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. కౌగలించుకొని వాడు తన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాప పడుతుంటాడు హృదయంలో మనం గ్రహించి ఆ బిడ్డకి ఇష్టమైంది మనం ఇచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఓ చాక్లెట్ ఇస్తే చాలండి, పిల్లలు ఎగిరి గంతులు వేస్తారు. మా పిల్లలకు నైస్ ఏదైనా చిన్న పని చెప్పినప్పుడు, ఏదైనా చేసినాక మీకు ఒక గిఫ్టా కాదు ఏదో ఇస్తానని చెప్తుంది, మంచి వర్డ్ చెప్తుంది, ఇస్తాను అని చెప్తుంది. చెప్తే వీళ్ళు గబగబ చేసేసేసి, మమ్మీ నేను చేసేసి, మమ్మీ ఫస్ట్ నేను చేసిన నాకి, మమ్మీ నాకు ఏమి ఇస్తావు మమ్మీ, ముందుగానే చెప్పాలి. పెద్దబాబకైతే నేను ఇస్తాను అన్నాను కదమ్మా, ఇస్తాను అంటే గినా ఒప్పుకోదు. కారణం ఏంటంటే పిల్లలకు ఏదైనా ఇస్తామన్నప్పుడు వాళ్ళు ఆశ కలిగి ఉంటారు. అవునా కదా? మనం కూడా ఇచ్చినప్పుడు, ఏమి ఇచ్చినప్పుడు, దెబ్బలు ఇచ్చినప్పుడు, వాళ్ళని అరిసినప్పుడు మనం దగ్గరకు పిలుచుకొని వారిని ఏం చేయాలంట? హత్తుకోవాలంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుని మనం చూస్తున్నాం కదా. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర డబ్బులంతా తీసుకెళ్ళాడు, తన ఆస్తి అంతా తీసుకెళ్ళాడు, అంతా వృధా చేశాడు కదా. వృధా చేసి దూర ప్రాంతంలో ఆహారం కూడా లేకుండా పంది పొట్టు తినే పరిస్థితి వచ్చినప్పుడు తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చిందండి. హల్లెలూయా. ఎప్పుడైతే తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చిందో, నా తండ్రి ఇంట్లో అనేక మంది పని వాళ్ళకి ఆహారం ఉంది కదా, ఆ పని వాళ్ళలో ఒక్కడిగా నేను ఉంటాను అనుకున్నాడు ఆ యొక్క కుమారుడు. తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడండి. హల్లెలూయా. వస్తున్న సమయంలో తండ్రి ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు, తప్పిపోయిన నా కుమారుడు వస్తాడేమో, అయ్యో వాడు ఇంత డబ్బులు తీసుకుపోయినాడు, వాళ్ళంతా చేసుకున్నాడేమో అని ఎంత ఆలోచిస్తున్నాడో తండ్రి. కానీ కుమారుడు కనిపించిన వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి ఏం చేసినట్ట? హత్తుకున్నాడంట. అది తండ్రి యొక్క ప్రేమ అండి. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమ, దేవుని ప్రజలారా, పిల్లలైనటువంటి మీరు ఎంత తప్పు చేసినా తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు, మిమ్మల్ని హత్తుకుంటాడు. చాలామంది పిల్లలు తండ్రి ఏదైనా ఒక మాట అంటే తన హృదయంలో పెట్టుకొని తండ్రి మీద ద్వేషాన్ని చూపించేవారిగా ఉంటారు. తండ్రిని ఏదో ఒక మాట అన్ని దానికి తండ్రి మీద ఒక పగను పెట్టుకునే పిల్లలు కూడా నేను ఈలో చాలామంది నేను చూస్తుంటున్నాను. దయచేసి పిల్లలారా, మీ తల్లిదండ్రులను ఆ విధంగా బాధ పెట్టకూడదు. హల్లెలూయా. ఈ తప్పిపోయిన తండ్రి కుమారుడు తన దగ్గరకు వచ్చినప్పుడు హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తప్పు చేయనివాడు ఎవరూ లేరండి ఈ లోకంలో. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు కదా. తప్పు చేసినప్పుడు వారిని క్షమించి వారిని హత్తుకొని ముద్దు పెట్టుకున్నప్పుడు ఇంకా వాళ్ళ జీవితంలో తప్పు చెయ్యాలనే ఆలోచన వాళ్ళ జీవితంలో రాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి హత్తుకొని ఏం చేసినట్టే, ఫస్ట్ ఏం బుద్ధి ఉందా లేదరా, ఎంత డబ్బులు మిగిల్చుకొని వచ్చినామని అడిగాడా? అడగలేదు. పరిగెత్తుకొని వెళ్ళాడు, కుమార్ని చూశాడు, వాని యొక్క వేషమే మారిపోయింది, వాని వస్త్రధారణే మారిపోయింది. కానీ అంటే మరకలతో ఉంటున్నాడు. ఎన్ని రోజులైందో స్నానం చేయకుండా. అరే స్నానం చేసుకున్నాక నేను హత్తుకుంటాను రా, స్నానం చేసుకుంటే ముద్దు పెట్టుకుంటాను రా అన్నాడా? అనలేదండి. ఆ స్థితిలోనే దేవాది దేవుడా, మనం పాపంలో ఉన్న స్థితిలోనే ఆయన వచ్చి నిన్ను నన్ను హత్తుకుంటున్నాడు, నిన్ను నన్ను ప్రేమిస్తుంటున్నాడు, నీ కోసం నా కోసమైనా ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా. మనము ఆయన దగ్గరికి వచ్చేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఇక తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడో, తండ్రి శిక్షించలేదు, కానీ ఏం చేశాడంట? హత్తుకున్నాడు, ప్రేమించాడు, ఒక అధికారాన్ని ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, విశ్వాసులారా, తండ్రులారా, మీ పిల్లలు ఏదైనా పొరపాటున తప్పు చేసింటే వారిని ఏం చేయాలా? మందగించాలా, బుద్ధి చెప్పాలా, దెబ్బ పడాలా లేదా? తర్వాత నువ్వేం చేయాలా? వారిని దగ్గరగా హత్తుకోవాలి. హల్లెలూయా. ముద్దు
పెట్టుకోవాలి, కౌగలించుకోవాలి. నీ యొక్క కౌగలింపుతో, నీ యొక్క స్పర్శతో ఆ బిడ్డ జీవితంలో అద్భుతం జరుగుతుందండి. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు, మనం కూడా పాపంలో ఉన్నాం, శాపంలో మనను ఆయన హత్తుకొని మన పాపమునే కొంపని తీసేసి పరిశుద్ధతని సువాసన నీకు నాకు ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి తండ్రులైనటువంటి వారు పిల్లలను శిక్షించాలి. శిక్షించినప్పుడు పిల్లలు వాటికి లోబడే వారిగా ఉండాలి. హల్లెలూయా. కదా, కొన్నిసార్లు దేవుడు పెద్దలు తండ్రులైనటువంటి వారిని కూడా కొడతా ఉంటాడు, పరిస్థితులను బట్టి కొడతా ఉంటాడండి. పరిస్థితులు వచ్చినప్పుడు, ఏంది ప్రభువా, నేను ఇంత ప్రార్థన చేస్తాను, ఇంత బైబిల్ చదువుతానే, నాకేనా ఈ పరిస్థితులు? ఎస్, ఎందుకు పరిస్థితులు నీకు వస్తాయంటే నువ్వు సరి చేయబడ్డానికి. కష్టాలు ఎందుకు వస్తాయంటే నువ్వు సరి చేయబడడానికి. సమస్యలు ఎందుకు వస్తాయంటే నువ్వు సరి చేయబడ్డానికి. నువ్వు సరి చేస్తే నీ పిల్లలు నువ్వు సరి చేసుకోగలుగుతావు, నువ్వు సరి చేసుకోకపోతే నీ పిల్లలు నువ్వు సరి చేసుకోలేవు. కాబట్టి దేవుని ప్రజలారా, విశ్వాసులారా, మనం ఏ విధంగా ఉండాలంట, తండ్రులైనటువంటి వారు పిల్లలను శిక్షించాలి. పిల్లలు ఏం చేయాలంట? శిక్షించాలి. కానీ వారిని ఏం చేయాలంట? తిరిగి ప్రేమతో హత్తుకొని వారిని ముద్దు పెట్టుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలు, మనము విశ్వాసుల మనము ఏ విధంగా ఉండాలంటే శిక్షించేవారిగా. అంటే పిల్లలని ఒక మాట రాబడి చూడండి, దేనికి ఒకరు హెబ్రీ రాసిన పత్రిక 12:9 తండ్రి శిక్షకుడిగా ఉండాలి, పిల్లలను గద్దించి సరిచేసేవాడిగా ఉండాలి. శిక్షించాలి, సరిచేయాలి. కొంతమంది శిక్షనే చూస్తాం, సరి చేసేకి వాళ్ళ చేత కాదండి కొంతమంది. ఎందుకంటే వాళ్ళు సరి చేయబడలేదు కాబట్టి సరి చేయబడలేక పిల్లల్ని సరి చేయలేరు. కాబట్టి తండ్రులైన వారు మొట్టమొదటిగా సరి చేయబడాలి. ఒకవేళ నువ్వు తప్పు చేసింటే దేవుని సందలు తప్పును ఒప్పుకునే వ్యక్తిగా ఉండాలి. నీ పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పును క్షమించే వ్యక్తిగా ఉన్నప్పుడే నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, ఇక్కడ మనం చూసుకుందా ఆత్మలకు తండ్రి అని మనం చూస్తున్నాం. ఆత్మలకు తండ్రి అయిన ఆయనకు మరి ఎక్కువగా మనం ఏమంటంట లోబడి ఉండాలి. హల్లెలూయా. ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి ఉండాలి. హల్లెలూయా. నా శరీరమునకు అంటే నా శరీరంకు తండ్రి వేరే, మీ శరీరంకు తండ్రి వేరే. అవునా కదా? మా నాన్న వేరే, మీ నాన్న వేరే. మీకు అర్థం కావాలంటే అవునా కదా? మా నాన్న మీ నాన్న ఒకటవుతారండి? కాదు. కానీ ఆత్మలకు తండ్రి. హల్లెలూయా. మనకందరికీ తండ్రి ఏంటంట? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. హల్లెలూయా. అందుకే ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువగా లోబడాలి, మరి ఎక్కువగా గౌరవించాలి, మరి ఎక్కువగా ప్రేమించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. కనుక ప్రసంగి రాసిన గ్రంథంలో ఒక మాట రాయబడింది కదా, ఆత్మ తాను దయచేసిన దేవుని ఎదుగు మరలా పోవును. ఏ ఆత్మ దేవుడు నీకు ఆత్మను అనుగ్రహించాడో ఆ ఆత్మ దేవునికి నువ్వు బహుగా లోబడినప్పుడు ఆ ఆత్మ అంట దేవుని దగ్గరికి వెళ్తుందంట. హల్లెలూయా. అంతేగా సామెతలు 3:12-13 చూసుకున్నట్లయితే, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. హల్లెలూయా. తండ్రి తనకి ఇష్టుడైన కుమారుని గద్దించినట్ల. తండ్రి తన కుమారుని ఎందుకు గద్దిస్తాడంటే వాడికి ఇష్టం. తండ్రికి ఏంటి ఇష్టం? వాడంటే వాడు తప్పు చేస్తే ఓర్చలేడు, వాళ్ళు తప్పు చేస్తే సహించలేడు, బాధపడతాడు. కాబట్టి తండ్రి ఏం చేస్తాడంట? కుమారుని శిక్షించేవాడుగా గద్దించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఇక్కడ తండ్రి ప్రేమించు కుమారుడు శిక్షించబడును. ఇక్కడ రాయబడిన దేవుని యొక్క యెహోవా తాను ప్రేమించు వారిని, యెహోవా తాను ప్రేమించు వారిని, అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని గద్దిస్తూ ఉంటున్నాడు. తప్పు చేసినప్పుడు, సరి చేస్తూ ఉన్నప్పుడు మనం సరి చేసేబడే వ్యక్తులుగా ఉండాలి. దేవుని స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, విశ్వాసులారా, దేవుడిని శిక్షిస్తున్నాడంటే అర్థం ఏంటంటే తెలుసా? దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నీ కష్టాలు ఎక్కువ వస్తున్నాయంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇంకా నువ్వు ఆయన విడిచిపెట్టకుండా ఆయన పట్టుకుంటావని. హల్లెలూయా కదా. దేవుని యొక్క వాక్యలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని ప్రేమించే వ్యక్తులుగా మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ శిక్ష వచ్చిందా రాలేదా? శ్రమ వచ్చింది, కానీ వాళ్ళు దేవుని ప్రేమిస్తున్నారు, దేవుడు వారిని ప్రేమిస్తున్నారు. కాబట్టి ఆ శిక్ష నుంచి, ఆ ఆపద నుంచి, ఆ అగ్నిగుండం నుంచి దేవుడు తప్పించినట్లుగా దేవుని యొక్క వాక్యభంగంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు నేను శిక్షించినప్పుడు ఒక సహోదరుని, దేవుడు నాకు అన్ని కష్టాలే తీసుకొస్తున్నాడండి. ఎందుకు తెలుసా? నువ్వు ఇంకెక్కువ ఆయన ప్రేమించాలని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు వస్తున్నాయి సనవకూడదు, కష్టాలంతా గొనగకూడదు.
హల్లెలూయా. ఎందుకంటే చాలామంది అన్ని బాగున్నప్పుడు హ్యాపీగా ఉంటారు. ఏదైనా కొంచెం కష్టం వస్తున్నా దేవుడు అసలుకు మాకే ఇంత కష్టాలక్క, ఎవరికి లేవక్క అంటారు. కష్టం వచ్చింది అర్థం ఏంటి? దేవుడు నువ్వు ఎక్కువగా ప్రేమించాలని. నువ్వు ఎంత ఎక్కువగా ప్రేమిస్తావో కష్టం నిన్ను విచ్చిపోయేదిగా ఉంది. హల్లెలూయా. అంతేకాదు, ఇంట్లో మన కుమారుడు ఉంటున్నాడు. కొంతమంది పిల్లలతో కలిసి వేరే వాళ్ళ ఇంటిలో వేరే కాంపౌండ్లోకి వెళ్ళి వాళ్ళ చక్కటి మామిడి పండ్ల చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టును ఎక్కి కదా, ఈ అబ్బాయే కాదు ఈయనతో ఉన్నటువంటి కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఆ చెట్టునంతా నాశనం చేసి పండ్లంతా పీకి అంతా చేసినప్పుడు ఈ తండ్రి బయటకు వచ్చి చూసినప్పుడు ఈ తండ్రి ఒరే ఏం చేస్తున్నారా మీరని చెప్పి తన కుమార్ని పిలిచి తన కుమార్ని ఏం చేస్తాంట గద్దిస్తా అంట. నాన్న నేనే కాదు నాన్న, వీళ్ళందరూ కూడా ఆ పని చేశారంటే వారితో నాకు అవసరం లేదురా, నువ్వు నా కుమారుడు అంటాడు. హల్లెలూయా. అవునా? మనం ఆయన కుమారులము. ఆయన శిక్షించినప్పుడు, ఆయన గద్దించినప్పుడు మనము లోబడి ఆయన ఎక్కువగా ప్రేమించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో ఖచ్చితంగా మన జీవితము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. కాబట్టి తండ్రులు ఏంటంటే వారు పోషించేవారు, కుటుంబాన్ని కుమార్తెలను పోషించేవారిగా ఉండాలా. రెండోది సంరక్షకులుగా ఉండాలా తండ్రి. మూడోది శిక్షణ ఇచ్చేవాడుగా ఉండాలి. క్రమశిక్షను చెప్పేవాడుగా ఉండాలి. దేవుని యొక్క వాక్య భాగాలు మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలు మనము తండ్రులైనటువంటి వారికి హల్లెలూయా ఏ విధంగా ఉండాలంటే కుటుంబం మీద ఆ మనసు కలిగినటువంటి వారిగా ఉండాలి. కొంతమంది తండ్రులు ఉంటారు, సంపాదిస్తుంటారు, అంత చేస్తారు, భార్యను పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు, డబ్బులు తీసుకొస్తారు, ఇస్తారు, వెళ్ళిపోతారు. అది కాదండి. కుటుంబం అంటే ఒకరు అన్యోన్యత కలిగినటువంటి వారిగా ఉండాలి, ప్రేమ కలిగినటువంటి వారిగా ఉండాలి, కష్టాలని పంచుకునే వారిగా ఉండాలి. కొంతమంది తండ్రులు వాళ్ళే భారానంతా మోసివేసి వాళ్ళే వీళ్ళకి ఏమి చెప్పకుండా కొన్నిసార్లు వాళ్ళు అనారోగ్య పాలయ్యేవారుగా ఉంటున్నారు. కాబట్టి దయచేసి ఆ విధంగా ఉండకండి. కొంతమంది తండ్రులు ఏం చేస్తారంటే అయ్యి సమస్య చెప్తే భార్య ఏమంటుందో, ఈ సమస్య చెప్తే పిల్లలు ఏమంటారని తనలోనే తాను మదన పడిపోయి చివరి క్షణాలు ఆయన ప్రాణం పోయేటప్పుడు అవి బయట పెడతాడండి. దయచేసి తండ్రులు ఏంటంటే వారు ఆ విధంగా ఉండి ఏ సమస్య అయినా సరే, ఏ కష్టమైనా, ఏ సంతోషమైనా నీ భార్య పిల్లలతో నువ్వు పంచుకో. హల్లెలూయా. నీ భార్య పిల్లలతో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. అప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది, నీ భారము తొలగించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, విశ్వాసులారా, తండ్రులైనటువంటి వారలారా శిక్షకులుగా ఉండండి. మీ పిల్లలు తప్పు చేస్తే శిక్షించండి, దేవుని యొక్క వాక్యంతో వాళ్ళను గద్దించండి, వాళ్ళను ప్రేమించండి, వాళ్ళని హత్తుకొనండి, వాళ్ళని విడిచిపెట్టొద్దండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనకు ఈ దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు అంటే, మనకు శ్రమలు వస్తున్నాయంటే ఇంకా దేవుని ఎక్కువ మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. హల్లెలూయా. ఇంకా ఎక్కువ దేవునికి లోబడాలి. అబ్బా ఇంత కష్టం వచ్చింది కదా, నేనెందుకు చర్చికి రావాలిలే, నేనెందుకు బైబిల్ చదవాలిలే, నేనెందుకు ప్రార్థన చేయాలిలే అనుకోకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యలో ఒక సహోదరి ఫోన్ చేసి మాట్లాడుతూ ఏంటమ్మా ఎలాగున్నావంటే, ఏమో అక్క నేను అసలు ప్రార్థన చేయడమే లేదక్క. ఎందుకమ్మంటే ఎన్ని కష్టాలక్క, పిల్లలతో కష్టమే, భర్తతో కష్టమే, అత్తమామలతో కష్టమే, ఎక్కడ పోయినా నాకు కష్టమే. కాబట్టి ఎందుకు నేను ప్రార్థన చేసేదే మానేశానంట. ఎంత మూర్ఖురాలు అమ్మ నువ్వు, దేవుడు నువ్వు ఎక్కువ ప్రేమించాలని ఈ కష్టాలు తీసుకొచ్చినంటే అంటుందామె. దేవుడు ప్రేమిస్తే ఎక్కువ ఇవ్వాలి కానీ కష్టాలు ఏందక్క అనింది. ఇవ్వడం మాత్రం కాదు, మా కష్టాలు కూడా వస్తాయి. కష్టాల్లో నువ్వు దేవుని ఎక్కువ ప్రేమించినబట్టే ఇంకా కష్టాలు నీ దరిదాపునే రావు అని చెప్పా. దేవుని ప్రజలారా, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం దేవునికి దూరంగా కాదు కానీ మొట్టమొదటి దేవునికి సమీపంగా రావాలా. రెండోది కుటుంబానికి సమీపంగా వచ్చే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. అంతేకాదు సామెతలు 3వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది కదా, తండ్రి ప్రేమించువాడు గద్దించును. తండ్రి ఎవరైతే ప్రేమిస్తాడో వారు గద్దించబడతారు. ఇంకో మాట, చక్కటి మాట రాయబడి చూడండి, సామెతలు 29వ అధ్యాయం 15వ వచనము, బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును. హల్లెలూయా. తండ్రులైనటువంటి శిక్షించాలంటే ఇక్కడ రాయబడింది కదా, బెత్తమును గద్దింపును జ్ఞానమును కలగజేయును. అదుపు లేని బాలుడు తన తల్లిని అవమానము తెచ్చును. అదుపు లేకుండా పోతే తల్లికి ఏం కలుగుతుందా? అవమానం కలుగుతుందంట. అలా అవమానం కలుగు
చేయకుండా నీ బిడ్డలు ఏం చేయాలంట, బెత్తంతో గద్దించి జ్ఞానం కలిగచేసేటట్లుగా గద్దించాలి. హల్లెలూయా. నువ్వు కొట్టిన తర్వాత ఒరే నేను పలానా తప్పు చేశాను కాబట్టి కొట్టాడు కాబట్టి ఈసారి నేను ఆ తప్పు చెయ్యకూడదని జ్ఞానం కలిగేటట్లుగా వాళ్ళని మనం ఏం చేయాలంట, శిక్షించేవారుగా తల్లిదండ్రులు అంటే వాళ్ళని సరి చేసేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తుంది. హల్లెలూయా. బెత్తము గద్దింపు జ్ఞానం కలగజేస్తాయి. హల్లెలూయా. అవి ఎంతమంది నమ్ముతారండి? బెత్తము గద్దింపు జ్ఞానం కలగజేసి ఎంతమంది నమ్ముతారు? ఎవరు నమ్మట్లేదు. వెరీ గుడ్. బెత్తము గద్దింపు ఏం కలగజేసింట? జ్ఞానం కలిగజేస్తుంది. పెద్దలు గద్దించినప్పుడు బెత్తంతో కొట్టినప్పుడు నాకు జ్ఞానం కలిగింది అని అనుకోవాలి, కానీ వారి మీద మనము రివెంజ్ చేసుకోకూడదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలు మనము విశ్వాసులు మనము తండ్రులైనటువంటి వారు. ఎవరంట? తండ్రులైనటువంటి వారు శిక్షకులుగా ఉండాలి. క్రమశిక్షణలో పిల్లలను పెంచేవారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన పోషించేవాడు, ఆయన సంరక్షించేవాడు, ఆయన ఏం చేసేవాడంట? శిక్షకుడు. హల్లెలూయా. మన తండ్రి కూడా, మన పరలోకపు తండ్రి కూడా అనేక సార్లు మనం శిక్షిస్తూ ఉంటాడు. ఏందప్ప దేవుడు ప్రేమించేవాడే కానీ శిక్షించేవాడని చెప్తుంది. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఆ శ్రమల్లో కష్టాలు అది నువ్వు శిక్ష అని అనుకున్నప్పుడు దానిలో నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆ శిక్ష నుంచి నువ్వు బయటికి వచ్చే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, విశ్వాసులారా, నీ బిడ్డలను శిక్షించినప్పుడు, నీ బిడ్డలను గద్దించినప్పుడు ఒకటి నువ్వు అస్సలు మర్చిపోకూడదు. వాళ్ళని హత్తుకోవాలి, వాళ్ళు ముద్దు పెట్టుకోవాలి, వాళ్ళకి నచ్చింది నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా. అప్పుడే వారు చేసిన తప్పు పశ్చాత్తాపపడి తిరిగి వారు ఆ తప్పు చేయడానికి సాహసము చెయ్యరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నిన్ను చేయబడినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు సరి చేయబడినప్పుడు నువ్వు దీవించబడతావు. ఒక యవనస్తుడు ఉండేవాడండి. ఆ యవనస్తుడు చక్కగా చదువుకునేవాడే, కానీ అల్లరి స్నేహితులు ఎక్కువగా ఉండేవారు ఆ యొక్క స్నేహితులు, ఆ యొక్క బాబుకి. కానీ ఎంత తల్లిదండ్రులు చెప్పినా ఆ అల్లరి స్నేహితులతో కలవకుండా ఉండలేడు. మరి చదువుతాడు, మంచి పనులు చేస్తాడు, అన్నీ చేస్తారు, కానీ ఆ సహవాసం మాత్రం ఎప్పుడు వానికి ఉండేది. వాళ్ళ మధ్య వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయిని చూసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా మదన పడేవారు. పోయి ఇదేంటంటే వీడు బాగా చదువుతాడు, అన్నిట్లో బాగున్నాడు, ఎప్పుడు చూసినా వాళ్ళతోనే సహవాసము చేస్తుంటాడని చాలా తల్లిదండ్రులు బాధపడ్డారండి. బాధపడినప్పుడు ఒకసారంట ఆ యొక్క అబ్బాయికి వాళ్ళు ఫ్రెండ్స్ చెప్పినారంట, రేపు అలాంటి స్థలానికి పలాని టైంకి రారా, ఈరోజు ఒక సర్ప్రైజ్ అని చెప్పారంట. సర్ప్రైజ్ అంటే మన వాళ్ళకి చాలా యాంగ్జైటీ ఎక్కువ కదా, అవునా కదా, ఎక్కువ. సరే అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే మత్తు పానీయాలు సేవించడానికి ఒక పథకం పన్ని ఆ ప్రాంతంలో ఎవరు కనిపించరు కాబట్టి వానికి ఈ విషయం తెలియదు. పాపం వీనికి తెలీదు. ఒక సర్ప్రైజ్ అనేసి వాళ్ళు కూల్ డ్రింక్స్ ఏమేమి కావాలో అన్ని తీసుకొని ఆ యొక్క ప్లేస్కి వెళ్ళారంట. వెళ్ళి ఆడ కూర్చొని ఒక్కో ఫ్రెండ్, అంటే అందరు ఫ్రెండ్స్ ఫోన్ చేసి పలానా టైంలో రమ్మని ఒక్కొక్కరు వచ్చి అక్కడ గ్యాదర్ అవుతున్నాడు. ఈ యవనస్తుడుగా బయటికి వెళ్ళాలి. అమ్మా మా ఫ్రెండ్స్ పిలిచారమ్మా, నేను వెళ్ళొస్తాను, ఈరోజు ఏదో సర్ప్రైజ్ అంటమ్మా అన్నారు. వాళ్ళ అమ్మని అంటే ఏదో బర్త్డే ఉంటుందిరా ఎవరిదన్నా నీకు తెలియదేమో, అందుకే సర్ప్రైజ్. ఏమో తెలియదు మామ, వాళ్ళ బర్త్డేలు ఎవరు లేరు, అయిపోయిందేమో సంథింగ్ ఏమో ఆ పిల్లోడు చెప్పాడంట. చెప్పిన తర్వాత వాళ్ళ నాన్న అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడంట. బండి దిగి ఏం నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడంట. అయితే డాడీ మా ఫ్రెండ్స్ అందరూ ఒకచోట కలుస్తున్నాం, ఏదో సర్ప్రైజ్ అంటే డాడీ నేను వెళ్ళాలి డాడీ అని చాలా ఆతృతంగా ఆ పిల్లోడు ఉన్నాడు. అప్పుడు ఆ పిల్లోడు అన్నాడంట, లేదు బాబు నేను నిన్ను పలానా చోట తీసుకెళ్తానని ఒకరికి మాట ఇచ్చాను కాబట్టి నువ్వు నాతో రావాలి అన్నాడంట తండ్రి. అంటే అబ్బాయి అనంట, డాడీ ప్లీజ్ డాడీ నెక్స్ట్ టైం రేపు వెళ్దాంలే డాడీ వాళ్ళ దగ్గర అన్నాడంట. వాళ్ళ డాడీ చాలా బాధపడి, నా మాటను ఇంత నిర్లక్ష్యం చేస్తున్నావు కదరా అని చెప్పేసి వాళ్ళ తండ్రి బాధపడ్డాడంట. లేదు డాడీ నేను వెళ్ళాల్సిందే కదా. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, నేను వెళ్ళాల్సిందే. ఈ డిస్కషన్లో ఒక 1/2 అవర్ దాటిపోయింది. వాళ్ళ నాన్న ఆపడం, వద్దురా అని చెప్పడం, వీడు వెళ్తాను అనడం, మళ్ళీ వద్దురా అని. ఎంత సమయం గడిపింది? ఒక 1/2 అవర్ సమయము గడిచిపోయింది. ఆ 1/2 అవర్ సమయంలో అక్కడ ఏం జరిగింది తెలుసా? ఆ పిల్లలు మద్దు పానీయాలు సేవిస్తున్నారని పోలీసులకు తెలిసి ఆ గుంపునంతా వాళ్ళు ఏం చేసుకున్నారు, తీసుకొని వెళ్ళిపోయారు. 1/2 అవర్ 40 minutes తర్వాత ఆ పిల్లడు ఆ స్థలానికి పోయి చూస్తే ఆ పిల్లలు లేరు, కానీ జనాలు గుంపులుగా ఉన్నారంట. ఏంటి ఎందుకు అందరు ఇక్కడ గుంపులుగా ఉన్నారంటే, లేదు ఇక్కడ ఒక 5 యవనస్తులు వాళ్ళు మత్తు పానీయాలు సేవిస్తూ ఉంటే
పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోయినారంటే అప్పుడు ఈ పిల్లోనికి భయము ప్రారంభమైందంట. నా తండ్రి అందుకే నన్ను ఆపాడేమో, నా తండ్రి మాట నేను తృణీకరించి నేను వచ్చింటే నేను కూడా జైలు పాలు అయ్యే నా తల్లిదండ్రులకు అవమానం తెచ్చేవాడిగా ఉండేవాడిని అనేసి భయపడి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడంట. వెంటనే పోయినాడు. వచ్చితే మా అమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఏ నాన్న అంత సర్ప్రైజ్ అంత తొందరగా అయిపోయింది అని అడిగారంట. అంటే డాడీ నిజంగా నన్ను ఆపింది మంచి పని అయింది డాడీ అన్నారంట. హల్లెలూయా. అంటే తల్లిదండ్రులు గద్దించి ఆపినప్పుడు నువ్వు ఆగిపో, అంతే. ఆగిపోతే నువ్వు క్షేమం చూస్తావు, ఆగిపోతే నువ్వు నష్టాన్ని చూసే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి దేవుని ప్రజలారా, విశ్వాసులారా, తండ్రులైనటువంటి వారులారా, హల్లెలూయా, మీ పిల్లలను శిక్షించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు వాళ్ళకు జ్ఞానం కలిగేటట్లుగా చెప్పాలి కానీ వాళ్ళు కోపము తెచ్చేటట్లుగా చెప్పకూడదు. ఒక చోట రాబడి కదా, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుడి కదా. కొన్నిసార్లు మాట 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 మాట్లాడి ఏం చేస్తాము, కోపం రేపేస్తాం. రేపినాక చిచి ఎందుకన్నా మాట్లాడితేనే ఒకటి మాటకు ఒకటి అని ఇద్దరు పశ్చాత్తాపడతారు. దేవుని బిడ్డలే, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, శిక్షకు లోబడినప్పుడు, తల్లిదండ్రులు ఏంటంటే వారు పిల్లలను గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు అది నాకు మేలుకే, అది ఏంటంట నాకు మేలుకే, నాకు జ్ఞానము రావడానికని గ్రహించే వ్యక్తులుగా ఉండాలి. ఆ విధంగా తల్లిదండ్రులు వారు పిల్లలకి ఏం చేయాలంట, శిక్షణలో నడిపించే వ్యక్తులుగా ఉండాలి. 4వదిగా చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు, తండ్రి మాదిరికరంగా జీవించాలి. ఎట్లా జీవించాలా? మాదిరికరంగా జీవించాలి. హల్లెలూయా. భూమి మీద ఎలా జీవించాలంటే మనం మాదిరికరంగా జీవించాలి. నువ్వు ప్రతి నడక, ప్రతి మాట నీ పిల్లలు ఏం చేస్తున్నట, వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు, అన్నీ క్యాచ్ చేస్తారు. ఎందుకంటే నాకు అనుభవం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇద్దరు పిల్లలు ఆడుకుంటూనే ఉంటారు. ఏదైనా మాట్లాడుతుంటే ఆడుకుంటున్నారు కదా, మీరు ఆడుకోపోండి అంటే ఏం మాట్లాడుతున్నా నానమ్మ? వాళ్ళ గమనం అంతా ఎక్కడ ఉంటుంది? తల్లిదండ్రుల మాటల, పెద్దల మాట దగ్గర ఉంటుంది. కాబట్టి మన మాదిరికరంగా తండ్రులైనటువంటి వారు కానీ, తల్లులైనటువంటి వారు కానీ జీవించే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, ఆ ప్రజల్లో ఎలాగ మాట్లాడాలి, పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, కష్టంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాదిరికరంగా జీవించాలి, హల్లెలూయా అని మనం ఏం చేయాలంటే మనం నేర్చుకొని మన పిల్లలకు నేర్పించేవారుగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం, భయపడకుము నేను నీకు దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు సహాయము చేయువాడు నేనే అని దేవుడు ఒక గొప్ప అభయం ఇచ్చాడు మనకు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ అభయాన్ని బట్టి మనం ఏ విధంగా ఉండాలంట, తండ్రులు ఏంటంటే వారు కానీ, తల్లులు ఏంటంటే వారు కానీ, ఇక్కడ యవనస్తులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ మాదిరికరమైన జీవితము జీవించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మాదిరికరమైన జీవితం జీవిస్తారో వారు నిన్ను చూసి వాళ్ళు మారేవారుగా ఉంటారు. తండ్రిగా నువ్వు మాదిరికరంగా ప్రార్థించే తండ్రిగా, మళ్ళీ దేవుని సన్నిధికి క్రమంగా వచ్చే తండ్రిగా నువ్వు ఉంటే నిన్ను చూసి నీ పిల్లలు వెంబడించేవారుగా ఉంటారు. నువ్వే ప్రార్థించలేకుండా మందిరానికి వస్తేని, లేకపోతే లేదు, లేకపోతే లాస్ట్లో వస్తేని, మధ్యలో వస్తేని, మీరు వెళ్ళండిరా అని వాళ్ళకి చెప్తున్నాం అనుకో, వారు కూడా అదే లైన్లో నడుస్తారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, తండ్రులైన వారైతే తల్లులైన అందరూ ఏ విధంగా జీవించాలంట, మాదిరికరంగా జీవించాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాదిరికరంగా జీవించాడండి. హల్లెలూయా. జీవించాడా లేదా? ఎంతో తండ్రికి లోబడి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన మాదిరికరంగా జీవించాడు. ప్రతిదీ మాదిరికరంగానే ఆయన చేస్తూ ఈ లోకానికి వచ్చాడు. అదేవిధంగా తండ్రులైనటువంటి వారైతే మనమైతే మాదిరికరమైన జీవితము చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఎవరి జీవితంలో అయితే మాదిరికరంగా జీవిస్తారో నీ కుటుంబంలో పిల్లలు నిన్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటారు కదా. కొంతమంది కుటుంబంలో ఆ పిల్లలు అంటారు, నీ హీరో ఎవరంటే మా హీరో పలానాడని చెప్తాడు. చాలా ఉన్నారు కదా హీరోస్. ఒక యవనస్తుని పిలిచి అడిగాడంట ఒక ఆయన, ప్రొఫెసర్ పిలిచి, బాబు నీ హీరో ఎవరు అన్నాడంట. వారికి ఏమొచ్చేసింది, ప్రొఫెసరే పిలిచి నన్ను అడిగినా కదే, నా హీరో మహేష్ బాబు అన్నాడంట. హల్లెలూయా. ఏమనంట, మహేష్ బాబు. అవునా అన్నాడంట. సరే బాబు, నీకు స్కూల్ ఫీజు కట్టింది ఎవరు బాబు అన్నారంట. మా డాడీ సార్ అన్నాడంట. నీకు పెన్ను బుక్స్ కొనిచ్చినది ఎవరు బాబు అన్నాడంట. మా డాడీ సార్ అన్నాడంట. నువ్వు బాగలేనప్పుడు
నువ్వు రోగంతో ఉన్నప్పుడు నీ దగ్గర కూర్చొని బాధపడుతుంది ఎవరు రా అన్నట, నా తల్లి సార్ అన్నాడంట. నీకు పెన్ను పెన్సిల్ కొనియలేదు, నీకు ఫీజు కట్టలేదు, నీవు బాధలు వచ్చి కూర్చోలేదు. వాడు నీకు హీరోనా? ఇప్పుడు నీ హీరో ఎవరో చెప్పురా అన్నారంట. మా మమ్మీ డాడీ సార్ అన్నాడట. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే మనం ఏ విధంగా ఉండాలంటే మన పిల్లలకు ఒక హీరో హీరోయిన్ లాగా ఉండాలండి. హల్లెలూయా. అంటే మాదిరికరంగా ఉండాలి. హల్లెలూయా. నీ మాట మాదిరికరంగా ఉండాలి, నీ చూపు మాదిరికరంగా, నీ నడవడిక మాదిరికరంగా ఉండాలి. కొన్నిసార్లు మనము మన కుటుంబంలో కొన్నిసార్లు మాటల్లో కొన్నిసార్లు ఒకరికొకరు మనం మాట్లాడుకుంటాం, కానీ అది అక్కడికి ఏమైపోవాలి? ఆగిపోవాలి, సమాధాన పడాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలు, మనము విశ్వాసులు, మనము తండ్రులైనటువంటి వారు, తల్లులైనటువంటి వారు, పెద్దలైన అందరూ ఏ విధంగా జీవించాలంట? మాదిరికరంగా జీవించాలి. నీ మాదిరి ఎవరంట? యేసయ్య. తల్లిదండ్రులకు నీ మాదిరి ఎవరని చెప్పాలా? నా నాన్న, మా అమ్మ అని చెప్పే గర్వంగా మనము జీవించేవారిగా ఉండాలి. ఈ మధ్యలో ఒక విషయం నేను విన్నాను. ఒక కుటుంబంలో ఒక సేవకులు ఉంటున్నారు, వాళ్ళకి 2 పిల్లలు. ఆ సేవకులు ఆ పిల్లల్ని ఎంతో దేవునిలో అద్భుతంగా పెంచారండి. నిజంగా సాక్ష్యం వింటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పొగుడుతుంటే ఎంతో గర్వకారణంగా ఉంది. నా కుమారుడు, నా కుమార్తె ఈ విధంగా, అంటే తల్లిదండ్రుల నడతలో పిల్లలు ఎదిగారండి కదా. వాళ్ళ కష్టాజితంలో ప్రతి కష్టాజితం ఇది నా కొడుకుదే అనే గర్వంగా తండ్రులు చెప్పుకుంటున్నట్టు అర్థం ఏంటి తెలుసా? ఆ తల్లిదండ్రులకు ఆత్మీయ జీవితాన్ని అనుసరించి ఈ పిల్లలు నడుస్తున్నారు కాబట్టి అలాంటి సాక్ష్యాన్ని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి ఇచ్చారు. హల్లెలూయా. నీ గురించి, హల్లెలూయా, నీ గురించి నీ తల్లిదండ్రులు సాక్ష్యం ఇవ్వాలంటే నీవు నీ తల్లిదండ్రుల అడుగుజాడల్లో, దేవుడు చెప్పిన మాటల్లో, ఆయన బోధలు నడిచినట్లయితే ఖచ్చితంగా ఈ లోకంలో నువ్వు సాక్షిగా జీవించే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. 5వ వ్యక్తిగా మనం చూసుకున్నట్లయితే తండ్రి ఎట్లుండాలంట? యాజకుడుగా ఉండాలి. హల్లెలూయా. తండ్రి ఎట్లుండాలంట? యాజకుడుగా ఉండాలి. అంటే కుటుంబాన్ని ప్రార్థనలో నడిపించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. చాలా మంది కుటుంబాల్లో చూస్తున్నాం, తల్లులైనటువంటి వారే పిల్లల కోసం ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. తండ్రులైనటువంటి ప్రార్థన చేస్తా కదా, నువ్వు చేస్తున్నా కదలే చాలే అంటారు. అవునా కదా? ఉన్నారా లేదా తల్లిదండ్రులు? పిల్లలను పెంచే విషయంలో కూడా తండ్రి ఏంటంటే ఆయన తల్లి మీదనే భారం ఎక్కువ వదిలేస్తాడు. స్కూలు అదేంటి హోంవర్క్ చేయించే విషయంలో అయితే వాళ్ళ ప్రతి విషయంలో తల్లి మీద భారం ఎక్కువగా మోపే తండ్రులని చాలామందిని చూశాను. తప్పు. తల్లిదండ్రులు ఇద్దరు ప్రతి భారాన్ని సమానంగా మోయాలండి. హల్లెలూయా. సమానంగా మోసినప్పుడు వీళ్ళు కూడా నేర్చుకుంటారు. వారు కూడా తమ భారాన్ని తన అక్క చెల్లెలతో కదా, తన దగ్గర అన్న తమ్ములతో సమానంగా నడవడానికి వాళ్ళు కూడా ప్రయత్నించేవారుగా ఉంటున్నారు. హల్లెలూయా. కాబట్టి తండ్రులైనటువంటి వారు ఏ విధంగా ఉండాలంట? ప్రార్థించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఒక మోడల్గా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి మరి పరిచర్య చేస్తున్న దేవుని సన్నిధానంలో పరిచర్య చేసే పిల్లలుగా మీ పిల్లల్ని పెంచాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది పిల్లలు చదివిపిస్తారు, మంచి స్థితిలో ఉండాలని ఆశపడతారు, కానీ సంఘంలో పరిచర్య చేయడానికి ఇష్టపడరు. కారణం ఏం లేదు సార్, నేనేం ఆడిపోయి కసు కొట్టేది, నేనేం ఆడిపోయి బండలు తుడిచేది కదా. ఎందుకు? ఆ క్రమశిక్షణ తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు ఆటోమేటిక్ వస్తుంది, వాళ్ళకి లేకపోతే పిల్లలు కూడా రాదండి. కాబట్టి దేవుని ప్రజలారా, విశ్వాసులారా, తండ్రి అయినటువంటి వ్యక్తి కుటుంబం కోసము ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. భార్య కోసం ప్రార్థించే వ్యక్తిగా. ఇస్సాకు తన భార్య కోసం ప్రార్థన చేసినప్పుడు ఆమె గర్భము ధరించిందని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. యోబు తన కుమారుల కోసం ప్రతిరోజు ఏం చేస్తుంట? దేవునిలో ప్రార్థించి బలులు అర్పిస్తున్నంట, వాళ్ళ కుటుంబంలో కీడు కలగకుండా. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసే బాధ్యత కూడా ఎవరికి ఉందంట? తండ్రులైనటువంటి వారికి ఉంది. కాబట్టి ప్రతి తండ్రి ఏ విధంగా ఉండాలంట? ప్రార్థించే తండ్రిగా ఉండాలా. కుటుంబంలో అయ్యా ప్రార్థన చేసుకున్నావా నాన్న, రా కలిసి ప్రార్థన చేసుకుందాం అని మాట్లాడే వ్యక్తులుగా ఉండాలి. ఎప్పుడు చదువు 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 కదా. స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి రేపటి నుంచి కదా. ఫస్ట్ ఏం చెప్పాలి పిల్లలకి? చిన్నపిల్లలకైతే ఒక వచనం చదివించి ప్రార్థన చేసి ఏం చేయాలా? చదివిపించాలి. చదువు వచ్చిన వానికి ఏం చెప్పాలా? బాబు నువ్వు ఒక అధ్యాయం చదువు, లేదు చిన్నపిల్లలైతే ఒక 10 వచనాలు నువ్వు చదివి నీ చదువును స్టార్ట్ చేయని నువ్వు గైడ్ చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, విశ్వాసులారా, తండ్రులైనటువంటి వారా, నేను కోరడం ఏంటంటే తండ్రులైనటువంటి వారికి ఉన్నటువంటి లక్షణాలు మనం చూసాం.
ఏమేం లక్షణాలు ఉండాలంట తండ్రులు ఏంటంటే వారికి? మొట్టమొదటిగా ఏ లక్షణం ఉండాలండి? పోషకుడుగా ఉండాల. నెక్స్ట్ సంరక్షకుడుగా ఉండాల. మూడవది శిక్షకుడుగా ఉండాలి. వెరీ గుడ్. నాలుగవది మాదిరికరంగా జీవించాలి. ఐదవది ప్రార్థనా పరుడుగా ఉండాలి. ఏ తండ్రి అయితే ఇవన్నీ కలిగి ఉంటాడో వారి జీవితంలో వాళ్ళ కుటుంబము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.